నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు రాజీనామా పురపాలకుల్లో దాగిన అంతర్గత లుకలుకలు పరాకాష్ట అని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. మాజీ చైర్మన్లు ఎనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, సీనియర్ నేతలు మల్లా గణేష్, చొప్పా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాటకీయ పరిణామాలపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి నిరోధక శక్తులకు ఇదో గుణపాఠమన్న చొప్పా సత్యనారాయణ లోపాలను గుర్తుంచుకోకుండా టీడీపీపై బురద జల్లే ప్రయత్నం సుధారానికి తగదని చొప్పా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఆఫీసులో జరుగుతున్నటువంటి పరిణామాలను అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అటువంటి పరిపాలన చేయాలన్నా చెందాలన్నా తెలుగుదేశం పార్టీతో చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఎవరిని ఎటువంటి ఇబ్బందులు కూడా గురిచే కాకుండా వారు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళని కూడా బెదిరించారు, గుండాయుధం చేశారు, రౌడీలు వచ్చారు. ఇది చెప్పడం కూడా చాలా సిగ్గుసేటుగా ఉంది. ఎందుకంటే 1983 నుంచి కూడా ఒక శాంతియుతమైన వాతావరణాన్నే యనమల రామకృష్ణ గారు నేర్పారే తప్ప అరాచకాలు చేయడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ ఇటువంటి సంస్కృతిని ఏ రోజు కూడా వాడిని ప్రోత్సహించలేదు. ఎప్పుడు కూడా అభివృద్ధి అభివృద్ధి అంటూనే నిధులు తీసుకురావడం, అభివృద్ధి చేయడం తప్ప ఇలాంటి కుట్రలు కుతంత్రాలు కూడా ఎటువంటి పరిస్థితులైనా సరే ఆయన చేసేవాడు కాదు. అలాంటిది ఈరోజు రౌడీలతోటి గూండాలతోటి అందరూ కూడా బెదిరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అటువంటి అన్ని అభండాలు మోపడం తప్ప అవన్నీ కూడా కరెక్ట్ కాదని సభాముఖంగా నేను ఖండిస్తున్నాను.